ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజున మీతో చర్చించాలనుకుంటున్న అంశం దక్షిణామూర్తిని ఎలా పూజించాలి? ఎలా పూజిస్తే జ్ఞానం మరియు ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. శివుని యొక్క జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి స్వరూపం. అందుకే జ్ఞానాన్ని కోరుకునేవారు దక్షిణామూర్తిని ఆశ్రయిస్తారు. ఇవాల్టి కథనంలో దక్షిణామూర్తి స్వరూపం మరియు ఆయన యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. వారంలోని 5వ రోజు అనగా గురువారం బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. ఏదైనా విద్యా ప్రయత్నాలను ప్రారంభించడానికి గురువారం శుభప్రదంగా భావిస్తారు. అనేక శైవ క్షేత్రాలలో గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి. కొన్ని ఆలయ సాంప్రదాయాలు పౌర్ణమి రాత్రులలో దక్షిణామూర్తికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా గురు పౌర్ణమి రాత్రి దక్షిణామూర్తికి ఆరాధన సేవలకు తగిన సమయం. దక్షిణామూర్తి సకల జగద్గురు మూర్తి కనుక స్వామి యొక్క ఆరాధన వల్ల సకల విద్యలను స్వామి ప్రసాదిస్తారు. ఐహికంగా బుద్ధి శక్తిని వృద్ధి చేసే విద్యలను అనుగ్రహించే ఈ స్వామి పారమార్థికంగా తత్వజ్ఞానాన్ని ప్రసాదించే దైవం. జ్ఞాన దక్షిణామూర్తి ఒక మర్రి చెట్టు కింద దక్షిణాభిముఖంగా కూర్చొని మనకు దర్శనమిస్తూ ఉంటారు. హిందూ గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తికి గురువు లేకుంటే వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు. ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మలమవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాలను నిర్మించగలిగే దాక్షిణ్యం భగవంతునికి మాత్రమే ఉంటుంది. ఆ దాక్షిణ్య భావమే ప్రకటించిన రూపమే ఈ దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకు కారణం అజ్ఞానం. ఆ అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం. ఆ అజ్ఞాన్ని తొలగించే జ్ఞాన స్వరూపమే దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి. శ్రీరామునికి గురువుగా వ్యవహరించినటువంటి వశిష్ఠుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మ విద్యను సంపాదించాడు. వశిష్ఠునికి దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే శ్రీకాళహస్తి. అందుకే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహం కనపడుతుంది. ఇది జ్ఞాన ప్రధాన క్షేత్రం. ఇక్కడ శక్తి పేరు కూడా జ్ఞాన ప్రసూనమ్మ కావడం మరొక విశేషం. ప్రతి శివాలయంలో దక్షిణామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటికీ దక్షిణామూర్తి ప్రధాన దైవంగా కొన్ని ఆలయంలో మాత్రమే ఉన్నాయి. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడైనటువంటి దక్షిణామూర్తిగా స్వామివారి విరాజిల్లుతూ ఉన్నారు. ఇది ఏకైక దక్షిణామూర్తి జ్యోతిర్లింగం కావడం వలన ఇది శైవులకు జ్ఞానక్షేత్రంగా ప్రాముఖ్యతను పొందింది. సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారు దక్షిణామూర్తిని స్తుతిస్తూ ఈ స్తోత్రం రాశారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అంటూ మొదలయ్యే దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే జ్ఞానానికి లోటుండదని సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారే సెలవిచ్చారు. దక్షిణామూర్తి దక్షిణాభిముఖంగా ఉంటాడు. సాధారణంగా దక్షిణ దిక్కు యమస్థానం. అందుకే అకాల మృత్యు దోషాలు ఉన్నవారు, అపమృత్యు దోషాలతో బాధపడేవారు, మొండి రోగాలతో జీవితంపై ఆశ వదిలేసుకునేవారు దక్షిణామూర్తిని ఆశ్రయించి ప్రతి గురువారం స్వామి సమక్షంలో దీపాన్ని వెలిగించి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. మరి తెలుసుకున్నారు కదా దక్షిణామూర్తిని ఎలా పూజించాలి. మరి అవి విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు.